ఎంప్లాయీస్ ఇప్పుడు జస్ట్ 1 year వర్క్ చేస్తే చాలు గ్రాట్యుటీకి ఎలిజిబుల్ అవుతారు. అవునండి, November 21 నుంచి వచ్చిన ఈ న్యూ లేబర్ కోడ్స్లో ఇప్పుడు నేను చెప్పబోయే 6 చేంజెస్ చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 1, ఇక నుండి మీ ఇన్హాన్స్ సాలరీ కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీ బేసిక్ పే అనేది మీ ఓవరాల్ ప్యాకేజ్లో 50% ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో దీనివల్ల మీ ఇన్హాన్స్ సాలరీ కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంది. బట్ ఈపీఎఫ్, ఈఎస్ఐ ఇలాంటి సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్కి ఎక్కువ మొత్తం వెళ్తుంది. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి జాబ్కి మినిమం వేజ్ సెట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్ డ్రైవర్స్ కానీ, గిగ్ వర్కర్స్, ఇలా ఏ రోల్కైనా కూడా కానివ్వండి ఒక మినిమం వేజ్ ఉంది. దానికంటే లోపు పే చేయడానికి ఎవరికి కూడా రైట్ లేదు. పాయింట్ నెంబర్ 3, కొన్ని కంపెనీస్ సాలరీస్ ఆన్ టైంలో పే చేయవు కదా, ఇక నుండి ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ తెచ్చిన కొత్త రూల్ ప్రకారం డే వర్కర్స్కి డే ఎండ్లో, వీక్లీ వర్కర్స్కి వీక్ ఎండ్లో అండ్ అలాగే మంత్లీ వర్కర్స్కి నెక్స్ట్ మంత్ 7th లోపు శాలరీ అయితే క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, ఒకవేళ మీరు వీక్లో 48 అవర్స్ కంటే ఎక్కువ కనుక వర్క్ చేస్తే మీరు వర్క్ చేసిన ఎక్స్ట్రా ప్రతి అవర్కి డబుల్ శాలరీ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 100 రూపీస్ పర్ అవర్ అనుకోండి, మీరు 48 అవర్స్ తర్వాత చేసే ప్రతి అవర్కి 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 5, ఇది గిగ్ వర్కర్స్కి, డెలివరీ ఏజెంట్స్కి, క్యాబ్ డ్రైవర్స్కి ఒక మంచి గుడ్ న్యూస్. సో ఇక నుండి మీరు కూడా ఇన్సూరెన్స్ అండ్ అలాగే హెల్త్ బెనిఫిట్స్కి ఎలిజిబుల్ అవుతారు. పాయింట్ నెంబర్ 6, చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రతి ఎంప్లాయీ కూడా 1 year దాటితే గ్రాట్యుటీకి ఎలిజిబుల్ అవుతారు అనుకుంటున్నారు, కానీ అది రాంగ్. ఎవరైతే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 1 year, 2 year ఇలా ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రమే 1 year దాటిన వెంటనే గ్రాట్యుటీకి ఎలిజిబుల్ అవుతారు. సో ఇలా చాలా చేంజెస్ వచ్చాయి. సో దీని గురించి మీకు కంప్లీట్ డాక్యుమెంట్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చేంజ్ అని టైప్ చేయండి, నేనే మీకు కంప్లీట్ డాక్యుమెంట్ డిఎం చేస్తాను. ఇప్పుడే ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ఛానల్ని ఫాలో అవడం అస్సలు మర్చిపోవద్దు.